ब्रह्मा बाप समान बनना है, संपूर्ण बनना है, इसके लिए स्वराज्य अधिकारी बनने की आवश्यकता है। जो स्वराज्य अधिकारी है वही संपन्न बन सकता है, संपूर्ण बन सकता है। ఎవరు బ్రహ్మబాబా సమానంగా కావాలా అంటే స్వరాజ్యాధికారిగా కావాలా. ఎవరు స్వరాజ్యాధికారిగా అవుతారో వాళ్ళే సంపన్నంగా సంపూర్ణంగా అవుతారు. स्वराज्य अधिकारी अर्थात हर इंद्रियों को ईश्वरीय नियम और मर्यादा प्रमाण चलाना, वो है स्वराज्य अधिकारी. స్వరాజ్య అధికారి అంటే వాళ్ళ ప్రతి కర్మేంద్రియాన్ని ఈశ్వరీయ నియమం అనుసారంగా నడిపించాలి. వాళ్ళకే చెప్తారు స్వరాజ్య అధికారి. जो संगम युग में स्वराज्य अधिकारी है वो है बाप समान संपन्न और संपूर्ण बन सकता है, वो शक्तिशाली बन सकता है. ఎవరు సంగమయుగంలో స్వరాజ్య అధికారి అవుతారో వాళ్ళే బాబా సమానంగా సంపూర్ణంగా సంపన్నంగా అవుతారు. వాళ్ళే స్వరాజ్య అధికారి. तो आप सभी को पुटपर्ती वालों को राजा किसको किसको बनना, हाथ खड़ा करो. పుట్టవర్తి వాళ్ళంతా రాజులుగా ఎవరెవరు కావాలా చేతులు ఎత్తండి. ऊंचे ऊंचे हाथ, ऐसा नहीं ढीला नहीं, ऊंचे. अच्छा, सबको बनना है. किसको किसको राजा बनना है, दोबारा हाथ खड़ा करो. ఎవరెవరు రాజుగా కావాలా రెండోసారి చేతులు ఎత్తండి. चलो बहुत अच्छा. लेकिन राजा बनने के लिए हाथ तो खड़ा किया, लेकिन मन को कहा है मन तुम आधा घंटा परमधाम में जाना, मन कहीं मार्केट में जाता है तो कैसे राजा बनेगी. రాజుగా కావాలా అంటే మరి మనసు పరంధామానికి వెళ్ళు అంటే మనసు మార్కెట్కి వెళ్ళింది. మరి వాళ్ళు ఎట్లా స్వరాజ్యాధికారి అవుతారు, రాజా ఎలా అవుతారు. योग में बैठे हैं, आंखें बंद हो गई और मोबाइल में कुछ देखते हो, बंद नहीं होती, रात को 12 बजे टक टक देखती रहते, तो राजा कैसे बनेंगे. యోగంలో కూర్చుంటే కళ్ళు మూతపడతాయి, నిద్ర వస్తుంది. సెల్ ఫోన్ చూడాలంటే 12 అయినా కానీ చూస్తూనే ఉంటారు, కళ్ళు మూతపడవు. అప్పుడు వాళ్ళు ఎట్లా స్వరాజ్యాధికారి అవుతారు. राजा बनने का आधार है हर इंद्रियों पर शासन चाहिए. जिसको बाबा कहते हैं बच्चे सो परिवर्तन करो. రాజుగా కావాలంటే ప్రతి కర్మేంద్రాన్ని శాసించాలి. దానికే చెప్తారు బాబా స్వరాజ్యాధికారిగా కాండి. तो सो परिवर्तन मतलब बैच पहन लिया, सफेद ड्रेस पहन लिया, रोज मुरली सुन ली, हो गया सो परिवर्तन. सो परिवर्तन मतलब हर इंद्रियों को श्रीमत प्रमाण चलाना. స్వపరివర్తన అంటే వైట్ డ్రెస్ వేసుకొని బ్యాడ్జ్ పెట్టుకొని క్లాస్ వినేది స్వపరివర్తన అది కాదు. ప్రతి కర్మేంద్రియాన్ని ఈశ్వరీయ నియమం అనుసారంగా శ్రీమత అనుసారంగా నడిపించాలి. जिसको बाबा कहते हैं बच्चे चैरिटी बिगेन्स एट होम, तुम अपने पहले घर को सुधारो. దానికే చెప్తారు బాబా మొట్టమొదట మీ ఇంటి నుంచి పరివర్తన తీసుకొని రండి. तो घर मतलब लौकिक घर नहीं, ये शरीर आत्मा का पहला घर है. इस घर को सुधारो, इस घर के अंदर जो रहते उसको ज्ञान में चलाओ. ఇల్లు అంటే అర్థము లౌకిక ఇల్లు కాదు, ఇల్లు అంటే ఇది. సో నీ లోపల ఉన్న ప్రతి కర్మేంద్రియాన్ని కూడా ఈశ్వరీయ నియమం అనుసారంగా నడిపించాలి. और जिसकी हर इंद्रिया ज्ञान में चलेंगी तब लोग कहेंगे माता बड़ी अच्छी है, ये भाई बहुत अच्छा है. ప్రతి కర్మేంద్రియము జ్ఞానం అనుసారంగా నడిపిస్తే అప్పుడు అందరూ అంటారు ఈ అన్న చాలా మంచివాళ్ళు, ఈ అక్క చాలా మంచివాళ్ళు అని. और जो इस शरीर की हर इंद्रियों को परिवर्तन करता है उसके व्यवहार में संस्कार में परिवर्तन होगा. ప్రతి కర్మేంద్రియము నియమం అనుసారంగా నడిపిస్తే అప్పుడు వాళ్ళ కర్మలలో పరివర్తన వస్తుంది, స్వపరివర్తన అవుతుంది. नौका पानी के ऊपर से जाएगी, पार कराएगी, नौका के अंदर पानी आएगा तो डुबा देगी. నౌక పోతా ఉంది, మామూలుగా పోతే అది ఒడ్డుకు చేరుకుంటుంది, నీళ్ళు వస్తే మునిగిపోతుంది. जो इंद्रियों को चलाता है जीवन में पार हो जाता है, जिसको इंद्रिया चलाता है वो डूब जाता है, असफल होता है. ఎవరైతే కర్మేంద్రియాలను నడిపిస్తారో వాళ్ళు ఒడ్డుకు చేరుకుంటారు, ఎవరినైతే కర్మేంద్రియాలు నడిపిస్తాయో వాళ్ళు మునిగిపోతారు. इस ज्ञान में अकेले नहीं चलो, इंद्रियों को भी ज्ञान में चलाओ. ఈ జ్ఞానంలో మీరు ఒంటరిగా నడిచేది కాదు, కర్మేంద్రియాలను కూడా నడిపించండి. तो क्या हर इंद्रिया मेरी ज्ञान में चलती है? ప్రతి కర్మేంద్రియము జ్ఞానంలో నడుస్తా ఉందా, జ్ఞానం అనుసారంగా? अगर नहीं चलती उनका कोर्स करो. ఒకవేళ నడచలేదు అంటే దాన్ని నడిపించండి. कान का कोर्स करो. हे कान, भगवान आया है, सत्युग आने वाला है. जब कान ज्ञान में चलेगा
व्यर्थों से मुक्त बन जाएंगे। मुख में ज्ञान में चलेगा, व्यर्थों से मुक्त बन जाएंगे। इसलिए हर इंद्रियों जिसकी ज्ञान में है वो है ज्ञानी। ప్రతి కర్మేంద్రియము జ్ఞానం అనుసారంగా నడుస్తాందంటే వాళ్ళు జ్ఞాని. కట్టి మీ చెవులకు చెప్పండి భగవంతుడు వచ్చినారు, జ్ఞానం వినిపిస్తున్నారు, అదే వినాలి. నోటికి చెప్పండి, నోటి ద్వారా ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. అట్లా ప్రతి కర్మేంద్రియాన్ని జ్ఞానం అనుసారంగా నడిపించండి. सारे गीता का सार, हे अर्जुन तुम अपने घोड़े के लगाम अपने हाथ में रखो, अर्थात हे मानव तुम अपने इंद्रियों को अपने वश करो. మొత్తం గీత యొక్క సారము, ఓ అర్జున గుర్రం యొక్క కళ్యాణి నీ చేతుల్లో పెట్టుకో. అలాగనే బాబా కూడా చెప్పేది ప్రతి కర్మేంద్రియము నీ కంట్రోల్లో ఉండాలి. आजकल के माता पिता इतना बिजी होते हैं, बच्चा कहाँ जाता है, क्या देखता है, क्या सुनता है, देखने का पूछने का उनके पास टाइम ही नहीं है. जब बच्चा गलत काम करता है उनकी आंखें खुल जाते हैं, बच्चे ने ऐसे गलत कैसे किया. अगर रोज वो मम्मी पापा बच्चों को पूछते हैं बेटा आज तुमने क्या क्या देखा, बेटा तुम कहाँ कहाँ गए थे, वो क्या क्यों देखा, तो बच्चा गलत काम करता ही नहीं. इसी तरह हम अपने आप में इतना बिजी हो गए, मेरी आंखें क्या देखती है, मेरा मन क्या सुनता है सोचता है, मेरा मन बुद्धि कहाँ भटकती है, मेरा मुख क्या क्या बोलता है, हमको देखने का पूछने का टाइम ही नहीं है. और जब हमारे से गलत संस्कार होता है तब हम कहते अरे मेरे से ऐसा कैसा हो गया, अरे कई दिनों से मन जा रहा था, बुद्धि जा रही थी, तुमने कुछ सोचा ही नहीं उसके लिए. इसलिए ये है पुरुषार्थ. ఎట్లా ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారా, ఎట్లా నడుచుకుంటున్నారు, అమ్మా నాన్న చూడాలి. చూడ్డానికి వాళ్ళకు పురుసొత్తే లేదు. తిరిగి పొరపాటు చేసిన తర్వాత అడుగుతూ ఉంటారు. అట్లనే ఇక్కడ కూడా మన కర్మేంద్రాలకు బాబా ఏమేమి చెప్పినారు అలా మనం చెకింగ్ చేసుకుంటా ఉండాలి, చూసుకుంటాను. అట్లా కాకుండా అరే నా ద్వారా ఇలా జరిగిపోయింది, ఇలాంటి సంస్కారం ఉండరాదే అని ఎప్పుడో చూసుకుంటే ఎట్లా. అలా మనం కూడా కర్మేంద్రాలకు బాబా చెవులకు ఏం చెప్పినారు, నోటికి ఏం చెప్పినారు, అన్నిటికీ ఏమేమి చెప్పినారని చూసుకోవాలి. లేదు అంటే సంస్కారాని కోసం అయిన తర్వాత అప్పుడు మెలకు వస్తుందంట. తప్పు చేసినాక తల్లిదండ్రికి మెలకు వచ్చినట్ల. ब्रह्मा बाबा ने यही पुरुषार्थ किया. बाबा रोज अपने इंद्रियों का दरबार लगाते थे. बाबा की एक डायरी मिली थी सुनाए दादियों को, और उसमें बाबा ने एक एक इंद्रियों का दरबार लिखा था. अगर जो इंद्रिया नहीं सुनती बाबा उसको सजा देते थे. लेकिन आज हम अंधेरी नगरी, चौपट राजा, टकेचर बाजी, टकेचर काजा, इस नगरी का राजा सोया है, उसके अंदर जो चाहिए हो रहे. यही हमारे भूलों का कारण, विकर्मों का कारण. तो कैसे राजा बनेंगे. ఇట్లా బ్రహ్మబాబా రోజు కచేరీ కర్మేంద్రాలన్నిటినీ కూడా ఆధారపరిచి అడిగేవాళ్ళంట, ఏమేమి పొరపాట్లు జరిగినాయి ఏమి అనని. అసలు లేదు అంటే కనుక ఆ కర్మేంద్రానికి శిక్ష విధించుకునే వాళ్ళంట. అట్లా మనం కూడా ఏమేం పొరపాటు జరుగుతుందని చూసుకోవాలి. లేదు అంటే రాజు నిద్రపోయినాడు అనుకో, దొంగలు వచ్చి అన్ని దోచుకొని పోతారు, అట్లా అయిపోతుంది. అట్లా మనం కూడా చెకింగ్ చేసుకోలేదంటే మన కర్మేంద్రాలకు మనమే వశీభూతం అయిపోతుంటాం. बाबा कहते हैं राजा बनने के लिए जरूर नहीं कि जो मधुवन में रहते हो, बाबा ने कभी ये नहीं कहा मधुवन में रहते हो राजा बनेंगे. जिन्होंने मम्मा पापा को देखा है वो राजा बनेंगे, जो बहुत सालों से ज्ञान में चलते हो वो राजा बनेंगे. हाँ, बाबा ने राजा बनने का फार्मूला क्या दिया है. जिन्होंने इंद्रियों पर शासन किया, जो स्वराज्य अधिकारी, वो भविष्य के क्या बनेंगे, राज्याधिकारी बनेंगे. ఎవరైతే కర్మేంద్రాలపైన శాసనం చేస్తారో స్వరాజ్యాధికారి అవుతారో వాళ్ళు విశ్వరాజ్యాధికారి అవుతారు. కానీ బాబా ఎప్పుడే కానీ మధువనంలో ఉన్న వాళ్ళు రాజా అవుతారని, బ్రహ్మబాబాను మమ్మాను చూసిన వాళ్ళు రాజా అవుతారని బాబా ఎప్పుడూ చెప్పలేదు. तो ఎవరైతే కర్మేంద్రాలను పైన శాసనం చేసేది స్వరాజ్యాధికారి అవుతారో వాళ్ళు విశ్వరాజ్యాధికారి అవుతారు. अगर कोई गृहस्थी में रहते हैं, कहीं भी गांव में रहते हैं, जिन्होंने इंद्रियों पर शासन किया वो भविष्य के राजा बनेंगे. ఎవరైతే చిన్న పల్లెలో ఉన్నీలే, చిన్న పట్టణంలో ఉన్నీలే, కానీ ఎవరైతే స్వరాజ్యాధికారి అవుతారో కర్మేంద్రాలపైన విజయం పొందుతారో వాళ్ళు స్వరాజ్యాధికారి అయి విశ్వరాజ్యాధికారి అవుతారు. हाथ तो आपका है ना, आपके पर शासन रखना है. आंखें आपकी है ना, जब आपके आपका नहीं मानते तो दूसरा कौन मानेगा. మీ కళ్ళు మీవి, మీ చేతులు మీవి, మీ ఇచ్చిన ఆజ్ఞను మీ చేతులు మీ కళ్ళే వినలేదంటే ఇంకెవరు వింటారు మీ యొక్క ఆజ్ఞను. आपको एक मैं आईना दिखाता हूँ, आपको आईना दिखाता हूँ, उस आईने में खुद को चेक करना, मैं राजा बनने वाला हूँ, दासी बनने वाला हूँ, क्या बनने वाला हूँ. अपने आप खुद को देखना. और इस 2025 में
कुछ कमाल करना, जो कुछ कमी रही उसको निकालना। మీకు ఒక అద్దం ఇస్తాను, దాంట్లో మీరు చూసుకోండి నేను ఏమవుతాను అని. కాబట్టి 2025 లోపల మీ లోపల ఏమి లోపం ఉందో, బలహీనత ఉందో అది తొలగించుకొని కమాల్ చేసి చూపించండి. कोई ज्ञान में चलता है, ध्यान से सुनना इसको। कोई ज्ञान में चलता है, धन से सेवा नहीं करता, ज्ञान दूसरों को नहीं सुनाता, इंद्रियों के भी अधीन है, ऐसी आत्मा भविष्य में दास दासी बनेंगी। జ్ఞానంలో ఉన్నారు కానీ అధీనం ఉన్నారు. ఏ కర్మేంద్రాలు, ప్రతి కర్మేంద్రాన్ని పైన వాళ్ళు అధీనంగా ఉన్నారు. ఎవరికి జ్ఞానం వినిపించలేదు, ఏమి సేవ చేస్తలేదు. అట్లాంటి వాళ్ళు ఏమవుతారు, భవిష్యంలో దాసదాసిగా అవుతారు. जो किसी का श्रृंगार नहीं करते, ज्ञान दूसरों को नहीं सुनाते, वो श्रृंगार करने वाली बनेगी। ఇతరులకు గుణాలతో జ్ఞానంతో శృంగారం చెయ్యలేదు, చెప్పలేదు. అలాంటి వాళ్ళు సత్యయుగంలో వాళ్ళకి శృంగారం చేసే వాళ్ళుగా అవుతారు. क्योंकि सतयुग में बहुत दासियां चाहिए। जब रानी की शादी होती है 500 दासियां दहेज में देते हैं। రానికి వివాహం చేసినప్పుడు 500 మంది దాసీలను పంపిస్తారంట పుట్టింటి నుంచి. అట్లా దాసిగా అవుతారు అంటున్నారు. वो दासी क्यों बनी? ज्ञान में चलती थी, सब कुछ करती थी, क्योंकि वो इंद्रियों के अधीन रही, इसीलिए सतयुग में दासी बनना पड़ा। ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళు అట్లా అయినారు. ఇక్కడ జ్ఞానము వింటున్నారు కానీ కర్మేంద్రాలపైన శాసనం చేసే శక్తి లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు అక్కడ పోయి దాసీలుగా అవుతారు. जो उदास रहता है वो दास बनता है। ఎవరు ఉదాసీనంగా ఉంటారో వాళ్ళు దాసిగా అవుతారు. और उदास कौन होता है? जो इंद्रियों के अधीन है, हारा हुआ कभी खुश नहीं रह सकता। भले भगवान पढ़ाता है, भले देवी देवता बन रहे, चेहरे में खुशी नहीं होगी, क्योंकि उसको पता मैं आज हार गया हूँ। ఎవరు ఉదాసీనంగా ఉంటారో వాళ్ళు దాసి అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు కర్మేంద్రాలతో ఓడిపోయినారు. ఓడిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు? నిరాశగా ఉదాసీనంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఖుషిగా ఉంటారు. అలాంటి వాళ్ళు అక్కడ దాసి అవుతారు. बाबा रोज मुरली, ये मुरली बाबा के कोई दासियों को नहीं चलती, साहूकारों को नहीं चलती, ये राजा के लिए मुरली है। लेकिन जो नहीं करते वो दासी या साहूकार अपने आप छठी हो जाते। బాబా మురళి నడిపిస్తా ఉండేది దాసీల కొరకు కాదు, రాజులుగా కావడానికి. అయితే ఎవరైతే మురళి విని దానిపైన ఆచరణ లేదు, శాసనం చేసే శక్తి లేదు కర్మేంద్రాలపైన అంటే వాళ్ళు దాసిగా అవుతారు. कोई ज्ञान में चलता है, धन से सेवा करता है, ज्ञान दूसरों को सुनाता है, लेकिन इंद्रियों के अधीन है, वो भविष्य में साहूकार बनता है। साहूकार क्यों बना? धन से सेवा की, ज्ञान दूसरों को सुनाया, अनेक गुना होके मिला, साहूकार बना। ధనసేవ చేసినారు, జ్ఞానంలో నడుస్తా అన్నారు, ఇతరులకు జ్ఞానం వినిపించినారు, వాళ్ళు భవిష్యంలో సాహుకారులు అవుతారు. कोई ज्ञान में चलता है, धन से सेवा नहीं करता, ज्ञान दूसरों को नहीं सुनाता, लेकिन इतना रात में दिन में इतने से पुरुषार्थ कर रहे, गुप्त रूप में इंद्रियों पर शासन किया है, वो भविष्य में क्या बनता है? राजा। लेकिन कैसा राजा? कंगाल राजा। ధనసేవ చెయ్యలేదు, జ్ఞానము ఇతరులకు వినిపించినారు, అయితే వాళ్ళు భవిష్యంలో కంగాల్ రాజా అవుతారంట. అంటే పేద రాజులుగా అవుతారు అంటున్నారు. ఎందుకంటే కర్మేంద్రాలపైన శాసించే అధికారం మాత్రం పొందలేదు. ధనసేవ చేసినారు, జ్ఞానం వినిపించినారు, కానీ కర్మేంద్రాలపైన కంట్రోలింగ్ లేదు. అలాంటి వాళ్ళు కంగాల్ రాజా, పేద రాజులుగా అవుతారు అంటున్నారు. कोई ज्ञान में चलता है, धन से सेवा करता है, ज्ञान भी दूसरों को सुनाता है, इंद्रियों पर भी शासन है, हर प्रकार की सेवा करता है, वो है संपन्न राजा। तो चेक करो आपकी गाड़ी कौन से ट्रैक पर चल रही है। దర్పణం అన్నమాట. అన్న ఇచ్చిండే దర్పణం. ధనసేవ చేసినారు, జ్ఞానం ఇతరులకు వినిపించినారు, కర్మేంద్రాలపైన శాసించే అధికారం ఉంది, స్వరాజ్య అధికారం, వాళ్ళు సంపన్న రాజుగా అవుతారు. ఇలా మీరు చెక్ చేసుకోండి, దాసులు ఎవరైతారు, రాజులు ఎవరైతారు, పేదరాజులు ఎవరైతారు, అదంతా ఇది దర్పణం. चेक करो आपकी गाड़ी कौन से ट्रैक पर चल रही है। अभी भी बदल सकते हैं, लेकिन कितना समय मिलेगा वो भरोसा नहीं। एक दिन भी आपका इंद्रिय पर शासन है, एक जन्म की राजाई मिल सकती है। ఇది ఇప్పటి నుంచి చెక్ చేసుకోండి. ఈ దినమైనా మీకు కర్మేంద్రాలపైన శాసించే అధికారం ఉంది అంటే ఒక్కరోజు మీరు రాజుగా అవుతారు. ఇది ఎంతవరకు ఎప్పటి వరకు ఉంటామో నమ్మకం లేదు. पहले राजा एक किले में रहते थे, किले के कई दरवाजे रहते थे, कोई भी अंदर आता था पूछताछ होती थी कहाँ जा रहे, क्यों जा रहे हैं। इसी तरह शरीर हमारा किला है, इसके कई दरवाजे, कान मुंह कान, लेकिन इस दरवाजे में कोई रोकने टोकने वाला ही नहीं, इसीलिए राजा की हालत गंभीर है। మామూలుగా ముందు రాజుల కోట గోడలు ఉండేవంట, అనేక ద్వారాలు ఉండేవి. ఎవరైనా పోతానంటే ఎక్కడికి పోతున్నారు ఏమి అని అడిగేవాళ్ళంట.
అట్లనే ఈ శరీరానికి కూడా ఎన్ని ద్వారాలు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, కళ్ళు ఉన్నాయి. మరి వీనికి ఏమీ అడిగేవాళ్ళు లేరు, ఏమి లేరు అన్నప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? కాబట్టి ఇప్పుడు మీరు దానిపైన శాసించే అధికారం కలిగి ఉండాలి. कान है आत्मा की रक्षा करने के लिए, आंखें रक्षा करने के लिए, मन रक्षा करने के लिए, रक्षक ही भक्षक बने। आज जो रक्षा करने के लिए गए वही आत्मा को मार रहे हैं, इसलिए आत्मा दुखी है। इसलिए योग्य नहीं वो ना सुनना, योग्य नहीं वहां ना बोलना, योग्य नहीं वो ना देखना, ये है स्वराज्य अधिकारी और वो भविष्य के राजा बनेंगे। చెవులు, నోరు, కళ్ళు ఇవన్నీ ఆత్మను రక్షించడం కోసం ఉన్నాయి. కానీ ఏం వినరాదో అది వినరాదు, ఏం చూడరాదో అది చూడరాదు, ఏం మాట్లాడరాదో అది మాట్లాడరాదు. కానీ ఇప్పుడు ఏం వినరాదో అవే వింటున్నాయి, మాట్లాడుతున్నాయి. అంటే రక్షకులే భక్షకులైనారు. అంటే మన కర్మేంద్రాలే మనకి ఆత్మని దుఃఖీగా చేస్తున్నాయి. इस दुनिया पर वही शासन कर सकता है जिसने इस शरीर रूपी दुनिया पर शासन किए। इस दुनिया का ये सैंपल दुनिया है, इस शरीर पर शासन करो। ఈ శరీరం పైన ఎవరు శాసించే అధికారం కలిగి ఉంటారో వాళ్ళే భవిష్యంలో శాసించే రాజులు అవుతారు. కాబట్టి అది భవిష్యంలో రాజులు కావాలంటే శాంపుల్ మనం ఈ రాజ్యాన్ని శాసించగలగాలి. दुनिया में 3 लोग है, शरीर में भी तो 3 लोग है, आत्मा लोग। दुनिया 5 तत्वों की बने, शरीर भी 5 तत्वों का बना हुआ है। दुनिया में 950 करोड़ लोग रहते हैं, शरीर में भी 950 करोड़ सेल्स रहते हैं। दुनिया में 70% पानी है, शरीर में भी 70% पानी। ఇట్లా శరీరంలో కూడా 80%, 75% వాటర్ ఉంది. అట్లా మామూలుగా 3 భాగాలు నీళ్లు, 1 భాగము భూమి అని అంటారు కదా. అట్లనే ఈ శరీరము కూడా అట్లనే ఉంది. ఇది పంచతత్వాలతో తయారు చేయబడింది, అది కూడా ప్రకృతి. అలాగనే బాబా అంటున్నారు, ఇప్పుడు ఈ శరీరాన్ని కూడా అట్లా కర్మేంద్రాలను మనం ఆత్మ రాజు శాసించగలగాలి, నడిపించగలగాలి. इसलिए 100 परिवर्तन से विश्व परिवर्तन में ये समय दूसरों को देखने का नहीं है, कौन क्या करता है, ये क्या करते हैं, इसको ठीक करो। స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన. కాబట్టి వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అది చూడొద్దంటే స్వయంని చూసుకోండి, స్వయంని పరివర్తన చేసుకోండి. ब्रह्मा बाबा ने यही पुरुषार्थ किया, हमें भी फॉलो फादर करना। బ్రహ్మ బాబా ఇదే పురుషార్థం చేశారు. అట్లనే మనం కూడా బ్రహ్మ బాబాను ఫాలో చేయాలి. इसलिए स्वराज्य अधिकारी, जैसे पाकिस्तान के बॉर्डर पर कोई सैनिक है, देश की रक्षा करने के लिए रखा है, और कोई आतंकवादी आता है, ये 1000 की 500 की नोटों की बोरा है, आधा बोरा नोटा भरा हुआ है, तुम लो मुझे अंदर जाने दो। वो सोचेगा अरे इतना बोरा तो मुझे कभी नहीं मिलेगा, दो और जाओ। वो जाकर कितने लोगों को मारेगा। इसीलिए उस सैनिक को नोट प्रेमी नहीं, देश प्रेमी बनने की जरूरत है। इसी तरह आज हमारी शरीर की रक्षा करने वाले बॉर्डर पर कान, मुख, लेकिन यही विकारों से मिलेंगे। जब तक इस इंद्रियों के अंदर विकारों के लिए आकर्षण है, आप एक संगम तो क्या और 3 संगम में भी जिंदा रखेंगे, कोई बदलाव नहीं आने वाला है आपके अंदर। ఇప్పుడు ఇట్లా పాకిస్తాన్ బార్డర్లో దేశాన్ని రక్షించే వాళ్ళు ఉంటారు. సో అంతక్వాదులు వచ్చి వాళ్ళకి ఒక డబ్బులు మూట ఇచ్చి ఇది తీసుకోండి మమ్మల్ని లోపలికి పోనీయండి అంటే వాళ్ళు నోట్లను ప్రేమించేవాళ్ళు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు కాదు. నోట్లను ప్రేమించే వాళ్ళు ఆ నోట్లు తీసుకొని ఆ అంతక్వాదులను లోపలికి పంపిస్తే వాళ్ళు ఎంతమందిని చంపుతారు. అట్లనే మనము కూడా మన కర్మేంద్రాలన్నీ రక్షించే రక్షకులు ఆత్మని. కానీ మనం ఆ కర్మేంద్రాలు వికారాలకు వశమైనాయి, మన ఆత్మ వశమైంది అంటే రక్షించే కర్మేంద్రాలే మన ఆత్మను భక్షిస్తాయి, అంటే దుఃఖీగా చేస్తాయి. కాబట్టి మనము దేన్ని ప్రేమించాలి, అట్లా వాళ్ళు కూడా దేశాన్ని ప్రేమించాలి, నోట్లను కాదు. అట్లనే మనము కూడా గుణాలను ప్రేమించాలి, భావాన్ని ప్రేమించాలి. देवता बनने का ये लेसन है। ऐसा नहीं कि आज मंदिर में गए, भक्ति कर दी, घंटी बजा दी, यहाँ भी आए, मुरली सुन ली, कोई बदलाव नहीं आएगा। इसको ठीक करो, तब लोग कहेंगे भगवान मिला, इसका व्यवहार बदला है। దేవతలు కావాలంటే దేవాలయానికి పోయేది టెంకాయ అంటే అట్లా కాదు. సో మనలో పరివర్తన తీసుకొని రావాలి. అప్పుడు వేరే వాళ్ళకి అనిపిస్తుంది నిజంగా వీళ్ళకు భగవంతుడు లభించినారు అని. కాబట్టి మనలో పరివర్తన, మార్పు అనేది తీసుకొని రావాలి. जिसका इंद्रिय पर शासन है वो सुखी है, उसके जीवन में शांति है, उसके जीवन में सब कुछ है, वो भरपूर है। ఎవరు ఇంద్రియాలను శాసిస్తారో వాళ్ళు శాంతిగా ఉంటారు, సుఖంగా ఉంటారు, నిండుగా ఉంటారు, వాళ్ళు భర్పూరుగా ఉంటారు, బాబాతో సర్వప్రాప్తులను పొంది.
इसीलिए रोज हमें, जैसे कृष्ण जब रथ में आता है पहले घोड़ों को थपथपाता है, प्यार करता है। क्यों? घोड़े जाकर के गिर जाएंगे उसके सामने, दुर्योधन के सामने हार हो जाएगी। इसी तरह हमें भी परम धाम से जब अमृत वाला करके आते हैं, अपने घोड़ों से प्यार करो। कौन से? कान से प्यार करो। हे मेरे कान, नाते धोते उस समय, हे कान तुम ऐसी कोई चीजें ना सुनना, मेरी पराजय हो जाए। हे मुख तुम ऐसी कोई बातें ना बोलना जो मेरी पराजय हो जाए। हे आंखें तुम ऐसी कोई चीजें ना देखना, मेरी पराजय। जब ये ज्ञान में चलेगी तब जाकर ये आपके अंदर परिवर्तन। विजय बनने का आधार है इंद्रियों का सहयोग। अकेले ज्ञान में नहीं चलना है, इंद्रियों को भी ज्ञान में चलाओ। అట్లా గుర్రం పైన ఉంటే మాలికుడు గుర్రాన్ని ప్రేమించినాడు అనుకో, అప్పుడు ఆ గుర్రము ఆ మాలికుడిని కూడా అంతే ఇదిగా చూస్తుంది. అట్లనే మనము కూడా ఒక ఆత్మ ఒంటరిగా పురుషార్థం ప్రయాణం చేసేది కాదు, కర్మేంద్రియాలను కూడా నడిపించాలి. దానికి నువ్వు చెవులను ప్రేమించు, కళ్ళను, నోరును చెప్పు దానికి, ఓ కళ్ళు నువ్వు వ్యర్థం చూడొద్దు, వ్యర్థం వినొద్దు అని చెవులకు, వ్యర్థం మాట్లాడొద్దు అని నోటికి. అట్లా మీరు కర్మేంద్రియాలను కూడా జ్ఞాన సహితంగా నడిపించాలి, ఇంద్రియాలను ప్రేమించాలి. भारत में अंग्रेज घुसे थे। कैसे घुसे थे? भारत में नवाबों का शासन था, बंगाल का नवाब, बिहार का नवाब, सूरत। अंग्रेज आए, नवाबों के साथ दोस्ती की, करते करते दिल्ली के ऊपर अटैक किया, सारा देश गुलाम हो गया। ఇట్లా అంత విదేశాల వాళ్ళు వచ్చి అంత లోపలికి దూరుకున్నారు భారతదేశంలో. సో అంత భారతదేశాన్ని పరాజయం చేసేసినారు, అంత దోచుకొని విదేశాల వాళ్ళంతా, అంగ్రేజ్ వాళ్ళు. बताया नवाब, नवाबुलो क्या बोल, फिर बोलना। वही तो मैं बोला, मिस वाई में सुना है। भारत में नवाबों का शासन था, बंगाल का नवाब, बिहार का नवाब, सूरत का नवाब, अलग अलग राज्य बनाए थे। तो अंग्रेज लोगों ने इसका फायदा लिया। अंग्रेज आए, देखा कि भारत में बंटवारा हुआ है, तो इसलिए आए, एक एक नवाब के साथ दोस्ती की। दोस्ती करते करते फिर दिल्ली के ऊपर अटैक किया, भारत गुलाम हो गया। నవాబులు, రకరకాల నవాబులు ఉన్నారు. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఏం, వీళ్ళు బట్వాడా అయిపోయింది, వీళ్ళంతా వేరువేరు అయిపోయినారు అని నవాబులతో స్నేహం చేశారు. సో ఒక్కొక్క నవాబుతో వీళ్ళు స్నేహం చేసినారనమాట. చేసి అప్పుడు వాళ్ళని గులాంగా చేసుకొని ఢిల్లీ పైన అటాక్ చేసినారు, భారతదేశం గులాంగా అయిపోయింది. तो इसी तरह शरीफ भी हमारे की इंडिया है, और इस इंडिया की राजधानी यहाँ है ब्रुकुटी में। लेकिन इस शरीर रूपी देश में अनेक नवाब है। कौन से नवाब? कान, मुंह, आंख, अपना अपना राज है, किसी का नहीं सुनते। तो माये रुपए अंग्रेज आते हैं और ये नवाब के साथ दोस्ती से करते, कान के साथ दोस्ती की, मुंह के साथ की, मन के साथ की, फिर दिल्ली के ऊपर अटैक किया। और अब हमारा शरीर रूपी देश गुलाम है, किसे? माया रूपी अंग्रेज के गुलाम है। అట్లనే ఇది కూడా దేహం అనేది ఇండియా అనుకుంటే దీంట్లో నవాబులు, చెవులు, కళ్ళు, నోరు, ఇవి నవాబులు. మాయా రావణుడు ఇది అంగ్రేజీ వాడు వచ్చి ఈ కర్మేంద్రాలతో స్నేహం చేసినారు. అందువల్ల ఆత్మరాజు పైన అటాక్ చేసినారు. ఆత్మరాజు ఓడిపోయింది, గులాంగా అయిపోయింది. వా బాబా దాన్ని దీన్ని పోలుస్తున్నారు. तो भारत में अंग्रेज घुसे थे, उनको भगाए कैसे? हमें भी यही पुरुषार्थ करना है। तो भगाने के लिए जगह जगह पर सभा लगाई, जालियांवाला बाग, नमक का सत्याग्रह, दांडी यात्रा, अखबार निकाले और जनता को जागृत किया। तो हमें भी अपनी जनता को जागृत करना है। हमारी जनता कौन है? इंद्रिया। అట్లా అప్పుడు ఏం చేసినారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు అనేక చోట్ల సభలను పెట్టి ఉప్పు సత్యాగ్రహము, దండి సత్యాగ్రహము ఇలా అన్నీ చేసి ప్రజలలో చైతన్యం తీసుకొని వచ్చారు, జాగృతపరిచారు జనతాను. అట్లనే మనము కూడా మన కర్మేంద్రియాలను జాగృతపరచాలి, మేల్కొల్పాలి. అజ్ఞానంలో నిద్రపోతున్నాయి, వికారాలకు వశమైనాయి, వీటిని ఇప్పుడు ఆ గులాం నుంచి మేల్కొల్పాలి. అప్పుడు మన ఆత్మకి స్వతంత్రం వస్తుంది. अलग अलग प्रकार के नारे बनाए थे, वंदे मातरम। कहते हैं अंग्रेज लोग वंदे मातरम बोलने नहीं देते थे, उनको तो हिंदी नहीं आती थी। उनको लगता वंदे मातरम मतलब हमको ये बोल रहे बांधो और मारो, वंदे मातरम। इसीलिए जनता जागृत होगी और जनता ने नारे लगाए, अंग्रेजों गो बैक, साइमन गो, तब अंग्रेज। इसी तरह हमारी हर इंद्रिय कहें माया गो बैक, तब जाकर के विजय बनेगी। మన కర్మేంద్రాల పైన విజయం పొందితే అప్పుడు మాయ గో బ్యాక్ అవుతుంది. వాళ్ళకి అసలు ఇంగ్లీష్ వందే మాత్రం అని మన వాళ్ళు నారా చేస్తే
బందే బాతరం అని మాటల్ని బంధించినారంట. అట్లా అప్పుడు జనతాను వాళ్ళు జాగృతం చేసినారు, బ్రిటిష్ వాళ్ళపైన విజయం పొందినారు. అట్లా మనం కూడా ఇప్పుడు కర్మేంద్రియాలలో జాగృతాన్ని తీసుకొని రావాలి. और ब्रह्मा बाबा ने यही किया, इसलिए रोज बाबा अपना दरबार लगाते थे, लेकिन हम कोई ध्यान नहीं देते, कौन सी इंद्रिय क्या हो रहा है, कोई लेना देना नहीं, और इसलिए हम करते बहुत है लेकिन जमा कुछ भी नहीं है। इसलिए जब तक स्वराज्याधिकारी नहीं बनेंगे, बाप समान नहीं बनेंगे, संपन्न नहीं बनेंगे। ఎంతవరకు స్వరాజ్యాధికారి కామో అంత బాబా సమానంగా కాము, సంపన్నంగా కాము. బ్రహ్మబాబా రోజు కర్మేంద్రాలను హాజరుపరిచి కచేరీ చేసేవాళ్ళు. మనం చేస్తా అన్నమా అట్లా కర్మేంద్రాలను అడుగుతున్నామా ఈరోజు నువ్వు ఏం చేసావు అని. కాబట్టి ఎంతవరకు స్వరాజ్యాధికారి కామో అంతవరకు సంపన్నంగా బాబా సమానంగా సంపూర్ణంగా కాలేము. कई कहते सतयुग कब आएगा, कितना साल बाकी है। बाबा ने कहा कि संगम युग केवल 100 साल का ही होता है, 88 साल तो पूरा हो गया, अब कुछ दिखाई नहीं पड़ता है। सतयुग का गायन क्या है? एक धर्म, एक राज्य, एक कुल, एक मत, एक। तो क्या हमने सतयुग शरीर में बनाया? एक आत्मा का ही पूरा बॉडी पर शासन है, ये कभी कभी माया का भी शासन है। पहले इसको अखंड भारत बनाओ, हर इंद्रिया एकदम बाबा जो कहता है, जो श्रीमत देता है उस प्रमाण चले, तब जाकर के बाहर सतयुग आएगा। इसलिए रोज हमारे इंद्रियों को क्या करना है? एकता में लाओ। चलो 2 मिनट पहले लोग करेंगे। तो हम अपना दरबार कैसे लगाएं, कचरी कैसे करें, इसके लिए अटेंशन से सुनना। एक बार सब ताली बजा करके जागृत हो जाए। सर क्लास कोठंडी नहीं तो मैं आया हूँ मधुबन से, तो साथ में माया ने भी अपना एक सैनिक भेजा है। कहते माउंट आबू से भाई आया, अगर ये उनको राजा बनने के लिए सिखाएगा तो हमारा राज्य चला जाएगा। इसीलिए आलस आया है क्लास में, लेकिन वो दिखाई नहीं पड़ता, मैं तो आपको दिखाई पड़ता हूँ। वो आपके पास आकर के संजीवनी बूटी को उगा करके चले जाएगा। तो आलस ने ये किया तो आंखें बंद। अब जिसकी आंखें बंद उसका कान भी बंद। अब जिसका आंखें कान बंद है तो बातें सुनाई नहीं पड़ रही, तो राज्य तो उसका ही रहेगा। इसलिए सावधान होकर के कान खोल करके अच्छी तरह सुनना है इसको। అలా హెచ్చరికగా కళ్ళు చెవులు తెరుచుకొని వినండి. కళ్ళు మూసుకున్నాయనుకో చెవులు కూడా మూసుకుంటాయి. కాబట్టి మాయ వస్తుంది, మీలో సోమరితనము నిర్లక్ష్యము తీసుకొని వస్తుంది. కాబట్టి అటెన్షన్తో తెచ్చిందండి. बीच बीच में ताली बजाने के लिए बोला था मैंने, మధ్య మధ్యలో క్లాస్ కొట్టడానికి చెప్పినాను, కొట్టండి క్లాస్ ఇప్పుడు కొట్టండి బాగా జోరుగా, నిద్రపోతారు. ठीक है। तो कैसे हम अपना रोज दरबार लगाना है? तो शिव बाबा हमको एक मित्र मिला हुआ है। मित्र के रूप में कहता है ये तो राजा था मेरा दोस्त, और ये ऐसा कैसे हो गया? वो कहता है कोई बात नहीं, तुम्हारी राजे मैं माया से वापस दूंगा, केवल तुम अमृत वेला मेरे पास आना, मैं तुमको ताकत दूंगा और राजनीति सिखाऊंगा। इसीलिए रोज हमें अमृत वेला रात को, बाबा ने कल भी बताया था, रात को सोते समय योग करके, यहाँ नहीं सोना, योग करते करते ऊपर जाकर सो जाओ। యోగం చేస్తా చేస్తా పైనొచ్చి నిద్రపోండి, ఇక్కడ కాదు. బాబా మనకి మంచి మిత్రుడు, మంచి స్నేహితుడు లభించినాడు. మాయ నుంచి మన రాజ్యాన్ని ఇప్పించుకొని మనకి ఇస్తాడంట. అందువల్ల మీరు బాబాతో స్నేహం చేయాలి. రాత్రి ఎక్కడ నిద్రపోవాలి? బాబా ఒడిలో. क्योंकि कृष्ण और अर्जुन युद्ध के मैदान में कुरुक्षेत्र में नहीं सोते थे, अलग से जाकर के टेंट लगा करके सोते थे। अगर वहां सो जाते दुर्योधन बॉम्ब डाल के खत्म भी कर लेता, सोचे विजय हो जाएगा। యుద్ధ మైదానంలో పడుకునే వాళ్ళు కాదు, పక్కన వచ్చి పడుకునేవాళ్ళు. ఒకవేళ యుద్ధ మైదానంలో పడుకుంటే బాంబు వేసేసి చంపేస్తారు. అట్లనే మనం కూడా, ఇది కూడా యుద్ధ మైదానం, ఇక్కడ పడుకోకూడదు. ఎక్కడ పడుకోవాలి? ऊपर जाना है, वहाँ माया का कोई सैनिक नहीं आएगा, पहरे वाला है वहाँ। అక్కడ పెహరాదార్ బాబా ఉన్నారు, అక్కడ మాయ రాదు, అక్కడ పోయి పడుకోవాలంట. तो वहां से भी अमृत वाला करके आने के बाद फिर अपने दरबार लगा दो। ये सब हमारे इंद्रिय कौन है? युद्ध में हमारी सेना है, सेना के साथ थोड़ा बातचीत करना है। आज कैसे, आज क्या क्या प्लानिंग बनाना है, माया का क्या प्लानिंग है? యుద్ధ మైదానంలో ఉన్నాము అంటే కర్మేంద్రాలు మనకు సైనికులు, దాంతో మీరు మాట్లాడాలి. ఈరోజు ఏమేం ప్లాన్ చేసినారు ఏమి అని, ఎందుకంటే మాయా శత్రువు మన ఎదురుగా వస్తుంది. अमृत वेला 4:45 के बजे के बाद जब शरीर में आते हैं सभी इंद्रियों से गुड मॉर्निंग बोलो। అమృత వేళ 4:45 అయిపోయిన తర్వాత కర్మేంద్రాలన్నిటికీ గుడ్ మార్నింగ్ చెప్పాలంట. सबसे पहले बात करो कान से, हे कान तुम मेरे इस राज्य की शान हो और मेरा तुम्हारे पर बहुत विश्वास है,
इसीलिए मैंने तुमको बॉर्डर पर रखा है। कान कहाँ है? बॉर्डर पर। बॉर्डर में विश्वास वालों को अच्छा को रखा जाता है, लेकिन हे कान, मैंने तुमको बॉर्डर पर रखा है, लेकिन आजकल तुम मुझे धोखा देते हो। मुझे पता नहीं था, आज मेरे दोस्त ने मुझे कुछ सावधान किया तुम्हारे लिए। ఇట్లా మంచి విశ్వాసం ఉన్న వాళ్ళను బార్డర్లో పెడతారంట. అట్లా మన చెవులు బార్డర్లో ఉన్నాయి. అట్లా చెవుల పైన విశ్వాసం కలిగి ఉండాలి. మన చెవులతో అంత విశ్వాసం దానికి చెప్పాలంట. నీ ఎంత విశ్వాసంతో ఉంటే నేను బార్డర్లో పెట్టినారు. అందువల్ల చెవుల ద్వారా ఏదే చెడు వినరాదు, వ్యర్థం వినరాదు. విన్నారంటే ఎవరున్నారు? ఎవరున్నారు మనకు అటెన్షన్ ఇప్పించే వాళ్ళు? బాబా ఉన్నారు. అట్లా చెప్పాలంట చెవులకి. आज तक जो हुआ कोई बात नहीं, लेकिन रात को सोने के पहले फिर मैं दरबार लगाने वाला हूँ रात को 10 बजे। अगर उस दरबार में तुमने कुछ गलत सारा दिन सुना है, मैं सबके बीच में तुमको सजा दूंगा। రాత్రి చెప్పాలంట. రాత్రి మళ్ళా మీ కర్మేంద్రాలన్నీ హాజరుపరుస్తాను. ఒకవేళ మీరు ఏమైనా అట్లా పొరపాటు చేస్తున్నారు అంటే మీకు శిక్ష విధిస్తాము అని చెప్పాలంట మన కర్మేంద్రాలకు. और ये नहीं समझता कि मुझे कुछ पता ही नहीं चलता तुमने क्या क्या सुना है, क्योंकि इस शरीर रूपी किले के चारों तरफ से मैंने सीसी कैमरे का प्रबंध किया है। చెవులకు చెప్పాలంట, 4 వైపులా సీసీ కెమెరాలు పెట్టినాను, నువ్వు అట్లా నేను వినలేదు అని చెప్పడానికి లేదు అని చెవులకు చెప్పాలంట. अगर उस सीसी कैमरे में तुम्हारे बारे में कुछ दिखाई पड़ा, सजा मिलेगी। సీసీ కెమెరాలో నువ్వేం అట్లా వ్యర్థం విన్నావు అనేది కనిపించిందంటే నీ శిక్ష విధిస్తాము. आगे चलो मुख के पास। हे मुख, तुम में मेरे इस राज्य के शान हो। अगर तुम ना होते मैं ईश्वरी माओ के दूसरों को कैसे सुनाता? मुझे बहुत सारी तुम्हारे द्वारा दुआएं मिलती, लेकिन कभी कभी तुम किसी का इंसल्ट करते हो, अपमान वाले शब्द बोलते हो। मेरा आत्मा भाई मेरे से रूठ जाता है, मुझे बदवाई देता है, हमारी आपस में दूरियां पैदा होते हैं। अगर तुमने किसी का अपमान किया, व्यर्थ बोला, मैं तुमको सजा दूंगा। అట్లా నోరుకు చెప్పాలంట. రాజుకు నువ్వు ఒక గౌరవం లాగా ఈ నోటి ద్వారా ఏమైనా ఇతరులకు అవమానపరిచేటట్లు, నిందన చేసేటట్లు అపశబ్దాలు మాట్లాడినాము అంటే సో అప్పుడు నాకు వాళ్ళంతా నా నుంచి వ్యతిరేకంగా అయిపోతారు. అప్పుడు నేను నీ నోటికి శిక్ష విధిస్తాను అని నోరుకు చెప్పాలంట. అర్థమైందా? आगे चलो आंखों के पास। हे आंखें, मुझे 84 जन्म में बहुत सारे आंखें मिली हैं, लेकिन तुम्हारे जैसी भाग्यशाली आंखें कोई जन्म में नहीं मिली। क्यों? तुम्हारे द्वारा मैंने सत्यम शिवम सुंदरम को देखा है, जिसको देखने के लिए दुनिया की आंखें तरस रहे। और तुमने उस प्रभु को घंटों तक देखा हुआ है, खाते हुए देखा है, बोलते हुए देखा हुआ है, चलते हुए देखा है। देखा ना मधुबन में बाबा मिलन में, वो बाबा को देखना कोई साधारण बात नहीं। लोग साक्षात्कार करने के लिए तरस रहे। तुमने साक्षात 1 बार नहीं, 4 बार नहीं, 5 बार नहीं, कितना बार देखा है? क्या उसको देखने बाद तुम्हारा पेट नहीं भरा? तुम इस संसार की गंदी बातें, व्यर्थ बातें क्यों देखते हो? अगर देखेगा मैं तुमको सजा दूंगा। అట్లే కళ్ళకు 84 జన్మలలో నాకు 84 శరీరాలకు కళ్ళు లభించినాయి. కానీ ఇటువంటి కళ్ళు, ఈ కళ్ళతో నేను భగవంతుని చూశాను. ఆయన నడుస్తూ ఉంటే, ఆయన చెప్తా ఉంటే, అన్నీ కూడా ఆయన మురళి చెప్తా ఉంటే అన్నీ చూశాను. ప్రపంచంలో వాళ్ళు భగవంతుని చూడడానికి వాళ్ళు తపిస్తా అన్నారు. అలాంటిది ఈ కళ్ళతో నేను భగవంతుని చూశాను. మరి ఈ కళ్ళు ఇంకా ఈ ప్రపంచంలో, ఈ తమోప్రధాన ప్రపంచంలో ఇటువంటి దృశ్యాలు చూడడానికి ఇంకా ఏమైనా ఈ కళ్ళు తపిస్తున్నాయా? ఒకవేళ అట్లా చూసినాయి అట్లా అంటే నేను ఈ కళ్ళకు శిక్ష విధిస్తాను. आगे चलो पाँव के पास। हे पाँव, तुम भी मेरे इस राज्य के शान हो। तुम ना होते मैं सेवा करने के लिए कैसे जाता? सेवा की मुख ने भाषण, आदि दुआ तुमको मिल जाती है। हाथ ने कर्मना सेवा की, आदि दुआ किसको मिली? पाँव को। क्यों? पाँव घुटने के ऊपर पूरा शरीर को उठा के लेके जाता है। इसीलिए कोई भी व्यक्ति घर में जाता है, उसके चरण छूते हैं। क्यों? चरण में कोई आत्मा नहीं, क्योंकि चरण क्या करता है? पूरा बॉडी को उठाकर लेके आते हैं। लेकिन कभी कभी हे चरण, तुम परचिंतन करने के लिए लेके जाते हो। परचिंतन क्या? मुख ने आधा पाप तुम्हारे पर चढ़ जाता है। ఇప్పుడు అలాగే పాదాలు. సో పాదాలతో మనము ఇట్లా మోకాల ఆధారంగా ఈ పాదాలు మనల్ని సేవ చేయడానికి తీసుకొని పోతాయి. దాని ద్వారా ఎంత ఆశీర్వాదాలు లభిస్తుంది. అట్లా కాకుండా ఈ పాదాలు వ్యర్థ చింతన చేయడానికి తీసుకొని పోయినాయి అని అంటే నోటి ద్వారా చేసిన పాపము సొగం కాళ్ళకు వస్తుంది. ఒకవేళ అలా చేసినామంటే ఈ పాదాలకు నేను శిక్ష విధిస్తాను అని పాదాలకు చెప్పాలంట.
क्योंकि हर इंद्रिया आत्मा के विपरीत में चल रहे हैं। हाँ, आज कई माता कहते मेरे बच्चे मानते ही नहीं, मेरा पति मानता नहीं। क्यों नहीं मानता? जिसकी इंद्रियां नहीं मानती उसका कौन मानेगा? इसको ठीक करो, सब ठीक हो जाएगा। ఎందుకంటే ఈనాడు మాతలు పిల్లల మాట వినడం లేదు, భర్త మాట వినడం లేదు అని అంటారు. ఫస్ట్ మీ కర్మేంద్రాలు మీ మాట వింటున్నాయా? ఫస్ట్ మీ కర్మేంద్రాలను మీ మాట వినేటట్లు చేసుకుంటే మీ మాటలు అందరూ వింటారు. कई कहते मुझे कोई रिगार्ड नहीं देता। क्यों नहीं देता? जिसकी इंद्रियां ही आपको रिगार्ड नहीं दे रहे, आत्मा को कौन रिगार्ड देगा? ये सारी इंद्रियों पर शासन करो, इसको ठीक करो, सब ठीक हो जाएगा। మొత్తం కర్మేంద్రాలపైన మీరు శాసించే అధికారం కలిగి ఉండాలి. మనం ఏమంటామంట, వాళ్ళు నాకు గౌరవం ఇలా, వీళ్ళు నాకు గౌరవం ఇలా అని అంటాము. ఫస్ట్ మీ కర్మేంద్రాలకు మీ కర్మేంద్రాలు మీకు గౌరవం ఇస్తున్నాయా? ఫస్ట్ మీ మాట వింటున్నాయా? సో అప్పుడు మీకు అందరూ గౌరవం ఇస్తారు. దీన్ని సరిచేసుకుంటే సో అందరూ మీకు గౌరవం ఇస్తారు, మీ మాట అందరూ వింటారు. अनुशासन, अनु मतलब आत्मा, शासन मतलब राज्य। जिस आत्मा का शासन बॉडी पर है वो सभी के ऊपर शासन कर सकता है, प्रकृति के ऊपर शासन कर सकता है, लोगों पर शासन कर सकता है। ये वो है योग्य राजा। అనుశాసనం, అను అంటే ఆత్మ, శాసనం అంటే శాసించడం. ఎవరి ఆత్మ కర్మేంద్రాలపైన శాసించే అధికారం కలిగి ఉంటుందో వాళ్ళు ప్రకృతిని, ఇతర ఆత్మలను అందరినీ కూడా శాసించగలుగుతారు. వాళ్ళే సంపన్నమైన రాజు. आज दुनिया में क्राइम हो रहा है, कोई किसी का मर्डर कर रहा है, कोई सुसाइड कर रहा है, कोई नशा कर रहा है। क्यों? कोई भी किसी का इंद्रिय पर शासन नहीं है। तो आखिर भगवान आकर के लोग दुनिया को कैसे बदलता है? वो ज्ञान सुनाता है। जो ज्ञान सुन करके जिन्होंने अपने इंद्रिय पर जीत प्राप्त किया उतने ही ग्रुप को सत्युग में भेजता है, बाकी को सारे परम धाम को भेज देता है। दुनिया अपने आप ठीक हो जाती। ఈనాడు ప్రపంచంలో ఎంత క్రైమ్ జరుగుతుంది. సో అందరూ కూడా ఎట్లెట్లా నడుచుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళను భగవంతుడు వచ్చి సో అవన్నీ కూడా బంద్ చేపించి స్వరాజ్యాధికారిగా అట్లాంటి వాళ్ళనే సత్యుగంలో పంపిస్తారు. మిగతా వాళ్ళందరినీ ఎక్కడ పంపిస్తారు? పరంధామానికి పంపిస్తారు. ఎవరు మాట వినలేదో, ఎవరు బాబా చెప్పినట్లు నడుచుకోలేదో వాళ్ళంతా ఎక్కడికి పోతారు? పరంధామం. और जो ज्ञान में चले थे तो भी इंद्रियों के अधीन रहे, वो भी जाएंगे, लेकिन वो दासी के रूप में कार्य करेंगे, वहाँ दास दासी बन करके। బాబా పిల్లలు అయినారు కానీ కర్మేంద్రాలపైన శాసించే అధికారం లేదు, దాసి అయిపోయినారు. అలాంటి వాళ్ళు సత్యుగంలో వెళ్తారు కానీ దాసీలు అవుతారు. इसलिए ये स्वराज्य अधिकारी जो ब्रह्मा बाबा ने ये किया, हमें भी करना है, तब बाप समान संपन्न बनेंगे, संपूर्ण बनेंगे। అందువల్ల స్వరాజ్యాధికారిగా కావాలి. అలా బ్రహ్మ బాబా కూడా స్వరాజ్యాధికారి సంపన్నంగా సంపూర్ణంగా అయినారు. అట్లనే మనం కూడా ఎంత స్వరాజ్యాధికారి అవుతామో మనం కూడా బాబా సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా అవుతాము. समझो अगर पाँव कहता नहीं मुझे नहीं जाना, समझो कान कहता नहीं मुझे चलो परचिंतन करना है, तो परचिंतन करने के लिए पाँव नहीं कहेगा नहीं मैं नहीं जाऊंगा परचिंतन सुनने के लिए करने के लिए, नहीं तुमको नहीं लेके जाऊंगा। तो कान कहेगा ठीक है तुम नहीं आएगा मेरा काम रुकेगा मैं जा रहा हूँ, कान अकेले जाएगा। जब तक पाँव नहीं आएगा तब कान भी नहीं जाएगा, मुख भी नहीं जाएगा। इसीलिए हर इंद्रियों से कनेक्शन है। अगर ये कहते हैं राजा के प्रति रिगार्ड, रिस्पेक्ट, तो हर इंद्रिया जब आत्मा के डायरेक्शन प्रमाण चलेंगे, रिगार्ड तब जाकर के परिवर्तन आएगा। ఇట్లా చెవులు నేను చెడు వ్యర్థం వినడానికి వెళ్ళాలి అని అంటే చెవులు, కాళ్ళు నేను రాను అని అంటాయి. అప్పుడు చెవులు ఎట్లా పోతాయి? పోవు. అలాగనే ప్రతి కర్మేంద్రానికి కూడా రాజు పైన రిగార్డ్ ఉండాలి. అట్లా మన కర్మేంద్రాలు మన కంట్రోల్లో ఉండాలి. ఒక్కొక్క కర్మేంద్రానికి కనెక్షన్ ఉంది. ఇప్పుడు చెవులు వినాలి అని అనుకున్నాయి కానీ పాదాలు పోవడానికి నేను రాను అంటే చెవులు ఎట్లా పోయి వింటాయి? అలా आगे चलो मन के पास, हे मन तुम भी मेरे इस राज्य के शान हो, अगर तुम ना होते मैं ईश्वरी ज्ञान का चिंतन मंथन कैसे करता। लेकिन कभी कभी तुम व्यर्थों को भी चिंतन करते हो, अगर करेगा मैं तुमको सजा दूंगा। ఇట్లా చెవులకు కూడా వ్యర్థం వింటే నేను చెవులకు శిక్ష విధిస్తాను అని చెప్పాలంట. అర్థమైందా? మన కర్మేంద్రాలపైన మనకు అంత కంట్రోలింగ్ ఉండాలి. మనకే వినాలని ఉంటే ఆత్మకి అప్పుడు చెవులు కూడా వింటాయి, వినిపిస్తాయి. आगे चलो बुद्धि के पास, हे बुद्धि तुम भी मेरे इस राज्य के शान हो, क्योंकि मैंने सभी इंद्रियों में से चुन करके तुमको मंत्री बनाया। ఇంక తర్వాత బుద్ధి దగ్గరికి వెళ్ళాలి, బుద్ధినే అడగాలి.
అంటే బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి అనేది పూర్తి కర్మేంద్రియాలకంతా కూడా రాజు అయింది. क्योंकि बुद्धि को क्या किया आत्मा ने? सभी इंद्रियों में से चुन करके क्या बनाया? मंत्री। कौन सा मंत्री? बुद्धि है गृह मंत्री। पूरा घर का कारोबार सारा किसके पास है? बुद्धि के पास। उसके बिना कुछ नहीं होता। కర్మేంద్రియాల అన్ని దానికి కూడా బుద్ధి అనేది హెడ్ అయింది. అంటే బుద్ధి ఏం చేస్తుంది? ఏది చెప్పినా బుద్ధిలోనే గ్రహణం అవుతుంది కదా. సో బుద్ధి అనేది అన్ని కర్మేంద్రియాలకు హెడ్ అన్నమాట. समझो मन को विचार है मुझे फिल्म देखने के लिए जाना है, तो मन की फाइल कहाँ जाते हैं? बुद्धि के पास। बुद्धि कहना ठीक है जाओ। अब जाओ बोलते ही, हाँ कहते ही पाँव चले गए, आंखें चले गई, मन चला, सारी इंद्रिया चली गई। किसको फॉलो किया? बुद्धि को फॉलो किया। ఇప్పుడు ఏదైనా సినిమా చూడాలనుకోండి, మనసులో ఆలోచన వచ్చింది, మనసు వెంటనే ఎక్కడ పోతుంది? బుద్ధి దగ్గరికి వెళ్తుంది. బుద్ధి ఓకే వెళ్ళి చూడండి అంటే అప్పుడు ఏం చేస్తుంది? కాలు వెళ్తుంది, అన్నీ వెళ్తుంది, కన్ను చెవు. ఇప్పుడు అధికారం అంతా ఎవరి దగ్గర ఉన్నట్ల? बुद्धि देख रहा। तो बुद्धि से बातें करो, हे बुद्धि मैंने सभी इंद्रियों में से चुन करके तुमको मंत्री बनाया और मुझे लगा कि तो मेरा कारोबार अच्छा चलेगा, लेकिन तुमने कोई ऐसे गलत निर्णय लिया जो मेरे पूरा राज्य कारोबार गंवाया, मुझे रावण के जेल में डाला। यही मैंने तुमको मंत्री बना करके फायदा किया। इसलिए हे बुद्धि आज तक जो हुआ कोई बात नहीं, आज से तुम्हें कोई भी प्रकार का गलत निर्णय नहीं लेना। हर निर्णय श्रीमत के आधार से लेना, नहीं तो तुमको सजा दूंगा। బుద్ధితో ఎట్లా మాట్లాడాలని చెప్తున్నారు. ఇప్పుడు బుద్ధి మంచిగా నడిపిస్తే ఓకే, బుద్ధి సరైన నిర్ణయం ఇవ్వలేకపోతే బుద్ధితో మనం ఎలా చెప్పాలంటే, ఏ బుద్ధి నిన్ను నమ్ముకొని కదా నువ్వు కరెక్ట్గా నిర్ణయం చేస్తావని చెప్పే కదా నీ పైన ఆధారపడినాము, నువ్వే నన్ను చెడు దారిలో నడిపించి చెడు నిర్ణయం చేపించి నన్ను నువ్వు రావణాసులను జైలేసే అంత చేసావే, నువ్వు ఇప్పుడు నుంచైనా తెలుసుకో, నువ్వు శ్రీమత్ ప్రకారంగానే నువ్వు నిర్ణయం తీసుకోవాలని మన బుద్ధికి చెప్పాలి. ये है राजा बनने का पुरुषार्थ। तो सभी ने हाथ खड़ा किया था, हम राजा बनने वाले हैं। तो क्या इतना अटेंशन है आप लोगों का? ఇది రాజుగా కావాలంటే ఇంత అటెన్షన్ ఉండాలి. మీరందరూ రాజుగా కావాలని చెయ్యతిన్నారు కదా, మళ్ళీ ఇంత గమనం పెడుతున్నారా? इसीलिए आज से और अभी भविष्य में कितने दिन मिलने वाले कोई भरोसा नहीं। इसलिए अब से ये पुरुष और ये पुरुषार्थ ब्रह्मा बाबा ने किया। ఇంకా భవిష్యంలో మనకి ఎన్ని రోజులు ఉంటుందని ఏమైనా నిశ్చయం ఉందా? సో ఇది బ్రహ్మ బాబా సమానంగా కావాలంటే ఈ విధమైన పురుషార్థాన్ని మనము చెయ్యాలి. इस 2025 में अपना रोज का चार्ट रखो, कौन सी इंद्रिया मुझे धोखा देते हैं, अखंड भारत बनाओ। अखंड भारत मतलब हर इंद्रिया श्रीमत प्रमाण चले, वो अखंड भारत, तब दुनिया में बाहर अखंड भारत आएगा। 2025కి ఇటువంటి పురుషార్థం చేయండి. అఖండ భారత్ అంటే ఏమి? పూర్తి కర్మేంద్రియాల ప్రతి కర్మేంద్రియాల పైన మనకు కంట్రోల్, ప్రతి కర్మేంద్రియాలు నడిపించే అధికారం మనకు రావాలి. इधर हैदराबाद भारत से मिलता ही नहीं, हार्ट कान मिलता ही नहीं, मुख मिलता ही नहीं, तो फिर क्या क्या जबरदस्ती मिला है ना। इसलिए हर आत्मा का इंद्रिय पर शासन चाहिए, रिगार्ड चाहिए, तब जाकर के हमारे में एकता आएगी, तब भारत सत्युग आएगा। ప్రతి కర్మేంద్రియాల పైన మనకు గౌరవం కావాలా, ప్రతి కర్మేంద్రియాల పైన మనకు కంట్రోల్ పవర్ కావాలా. అప్పుడే మనం ఏం చేస్తాం? నిజమైన భారతదేశాన్ని, నిజమైన స్వర్గాన్ని మనం తీసుకొని రాగలుగుతాం. ये हो गया सवेरे का दरबार। फिर रात को दरबार लगा दो 10 बजे सोने से पहले। ఇది ఇప్పుడు ఏదైతే వినిపించారు కదా, ఈ దర్బార్ ఎప్పుడు దర్బారు? ఈ సభ ఎప్పుడు? ఇది పొద్దున్న సభ. ఏ సమయంలో? 4:45 से लेकर के 5 अमृत वेले के बाद, అమృత వేళ తర్వాత ఈ సభ అన్నమాట. ఇప్పుడు తర్వాత సభ ఎప్పుడు? రాత్రి నిద్రపోయే ముందు సభ. ఏ సభ ఎట్లని అన్న చెప్తారు. सोने से पहले सभी इंद्रियों से बातें करो। सबसे पहले बात करो कान से। हे कान, आज तुम्हारा सारा दिन का चार्ट कैसा रहा? तुम्हारा बहुत बहुत धन्यवाद। 7 बजे तुम्हारे द्वारा मैंने मुरली सुनी थी, बड़ा मजा आ गया था, इसलिए धन्यवाद। ఫస్ట్ నిద్రపోయే ముందు చెబుతూ మాట్లాడాలంటే ఏమని మాట్లాడాలా? ఈరోజు పొద్దున్న 7 గంటలకు బాబా మురళిని వినిపించడానికి నాకు నువ్వు సహకారం చేసినావు, నీకు చాలా చాలా ధన్యవాదం అని చెవుకు మనము చెప్పాలంట. लेकिन 12-1 बजे को एक माता जी आई थी, किसी की परचिंतन की व्यर्थ बातें सुना रही थी और तुमने बड़ा नजदीक जाकर सुना था। और क्या हुआ? और क्या हुआ? क्योंकि मैंने शीशी कैमरे में देखा हुआ है, बुद्धि रूपी नेत्र में देखा हुआ है। इसलिए बताओ तुमको क्या सजा दी जाए?
ఓకే, పొద్దునేమో 7 గంటలకి ఈ చెవుల ద్వారా క్లాస్ నాకు వినిపించావు, మంచి చేసావు. అది 11-12 గంటలకు మాతాజీ వచ్చి నాకు ఏం వినిపించింది? వ్యర్థ విషయాలు వినిపించింది. నేను అది సీసీ కెమెరా ద్వారా చూశాను. ఇప్పుడు నీకు ఏం శిక్షణ ఇవ్వాలా, నేను శిక్ష ఇవ్వాలా అని చెవుని చెప్పాలంటే చెవుకు सजा मतलब कैंची लेकर के कान को काट करके नहीं फेंको, जाओ तुम्हें राजा से चले जाओ, ये सजा नहीं, अलौकिक सजा दो. అంటే శిక్ష అంటే ఏమి? ఏదైనా కత్తి తీసుకొని చెవుని కట్ చేసి నువ్వు వెళ్ళిపో అని అది కాదు. ఏం శిక్ష ఇవ్వాలి? రాజుగా కావడానికి एक था ना वो सूरदास, आंखों ने गलत देखा तो आंखें निकाली. हमें ये नहीं करना, हमारी अलौकिक सजा है. సూరదాస్ ఎట్లా ఈ కన్ను చెడుని చూస్తుందని చెప్పి కన్నుని తీసేశాడు కదా, అట్లా అటువంటిది కాదు, మనది అలౌకికమైన శిక్షణ. कैसी सजा दो? दोबारा मुरली सुनो, क्योंकि जिस कान में ज्ञान भरपूर नहीं है, ज्ञान की कमी है, वही व्यर्थ सुनेगा. इसीलिए दोबारा मुरली सुनाओ कान को. చూడండి ఎంత బాగా చెప్తున్నారన్న. ఏం శిక్షణ ఇవ్వాలంటే, ఒకవేళ ఆ చెవిలో మనం వ్యర్థ చిందన విన్నాం కదా, అదే చెవికి మళ్ళీ ఏం చేయాలి? మురళిని వినిపించాలి. సో మురళి తక్కువ ఉన్న కారణంగానే ఏం పోయింది? వ్యర్థం వినడం జరిగింది. అందుకే మళ్ళా దాని శిక్ష ఏమంటే మురళిని మళ్ళా వినడమే దానికి కరెక్ట్ అయిన శిక్ష. ताली तो बजाओ सजा की. ये अलौकिकता. आगे चलो मुख के पास. मुख तुम्हारा चार्ट कैसा रहा? समझो कान ने दरवाजा खोला, दुश्मन को अंदर कर दिया, तो कम से कम तुमने अपनी ड्यूटी ठीक करनी चाहिए थी. क्योंकि मैं 5-6 दरवाजे के अंदर बैठा हूं, तुमने भी बोला हाँ वो बहन जी ऐसी करते हो, माता जी ऐसी है, वो ऐसी है, तो दुश्मन और अंदर आया. इसीलिए तुम्हारे लिए सजा, तुम्हारा कल के दिन कारोबार बंद. मौन है मुख की सजा. నోటికి ఏం చెప్పాలా? నోట్లో ఏం మాటలు మాట్లాడతాము? ఆ సిస్టర్ ఇట్లా చేసినారు, వాళ్ళు ఇట్లా చేసినారు, ఇది చేసినారు అని నోరు అట్లా చెప్తా ఉంటే ఆ నోటికి ఏం చెప్పాలంటే రేపంతా ఒక రోజంతా దానికి శిక్ష ఏమేయాలంటే మౌనంగా ఉండడమే దానికి శిక్ష. ఇదంతా అలౌకికమైన శిక్ష. इसी तरह हर कर्मेंद्रिय पर अटेंशन, हर कर्मेंद्रिय ज्ञान युक्त चले, और तब जाकर के आपके अंदर परिवर्तन आएगा. तो फिर कहेगी ओम शांति में जाती है, देखो इधर जाती कैसी है, चलती कैसी है, इधर उधर देखते भी नहीं तो हम आ रहे हैं इधर देख रहे हैं, ऊंट वाली चाल. कई बस में जा रहे बार बार मोबाइल देखते रहे, हमारे और दोनों लोगों में क्या फर्क है फिर? इसलिए हमारे में अलौकिकता दिखाई पड़े, लौकिकता वाला जैसे नहीं. कब? जब हर इंद्रिया ज्ञान युक्त चलेंगे तब दिखाई पड़ेगी. ఇక్కడ మనం ప్రతి కర్మేంద్రియం పైన మనకు అటెన్షన్ ఉండాలి. ఓం శాంతికి వెళ్తున్నాము, ఇక్కడ చూడడము, ఇట్లా చూడడము, బస్సులో పోయినప్పుడు మనం పదే పదే మొబైల్ చూసుకొని వెళ్ళడము. ఇంకా అలౌకికానికి లౌకికానికి ఏం తేడా ఉంటుంది? వాడు అదే, మనం అదే. సో ఏమి మనలో కనిపించాలా? ఒక అలౌకికం అనేది మనలో బయట చూసే వాళ్ళకి కనిపించాలి. तो कई माताएं जब घर में जाती हैं, घर वाले क्या बोलते हैं? ये मुसीबत आ गई. मुसीबत समझते हैं. क्यों? अभी तक बदलाव नहीं आया, इंद्रियों पर शासन ही नहीं है. కొంతమంది మాత్రం ఇంట్లో కష్టం వస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే వాళ్ళ మార్పే రావడం లేదు. మార్పు రానప్పుడు అలాగనే అనిపిస్తుంది కదా. राजाओं की कुछ निशानी होती है. राजा की पहली निशानी है, राजा जिस शहर में रहता है सब लोग उसका कहना मानते हैं. अगर राजा का कहना कोई नहीं मानता, राजा उसको फांसी देता है, शिक्षा देता है. ఎందుకు రాజుకు అంత విలువ ఉందంటే రాజా ఎప్పటి వరకు సింహాసనంలో కూర్చుంటారో, ఎప్పటి వరకు రాజా సుమానంలో ఉంటారో వాళ్ళ మాట అందరూ వింటారు. तो जिस शरीर में आप रहते हैं, तो क्या हर इंद्रियों को शिक्षा देते? गलत काम करने के बाद अधीन वाला कभी अधिकारी नहीं बन सकता. ఎప్పటి వరకు మీరు ఈ కర్మేంద్రియాలకన్నీ శిక్ష విధిస్తారో అప్పుడు కర్మేంద్రియాలని ఏం చేస్తుంది? మీ మాట వింటుంది. మీరు ఏం పట్టించుకోకపోతే ఇప్పుడు మీరు దానికి అధీనం అయిపోతారు. ఒకవేళ దాన్ని మనం శాసించలేదనుకోండి కర్మేంద్రియాలని, అది మనల్ని వశం చేసుకుంటుంది. दूसरी राजा की निशानी, राजा दानी होता है, राजा के घर से कोई खाली नहीं जाता. ఇంకోటి రాజు గురుతు ఏమంటే రాజా దానిగా అవుతారు. వాళ్ళ ఇంట్లో ఏమి లేదు అనేది ఏమి ఉండదు. రాజు అంటేనే ఏమి ఎట్లా వాళ్ళకి అవుతారు? దాని ఇచ్చే వాళ్ళుగా ఉంటారు. तो क्या आप इतना दान करते हैं? यहाँ से समझो बेंगलोर जा रहे बस में, बाजू में कोई बैठा है, एक शब्द भी नहीं सुनाया, कंजूस राजा. మీరు ఇంత దానం ఇస్తున్నారా? ఇప్పుడు ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్తారు, మీ పక్కనే కూర్చుంటారు, వాళ్ళకి మీ నోటి ద్వారా ఏమి వినిపించలేదు అనుకోండి, అప్పుడు మీరు మంచి రాజులా కంజూస్ రాజులా? बाजू में घंटी बजा करके रोज एक माता जी भक्ति करती हैं,
देवी आओ देवताओं मुझे दर्शन तो दो ये, लेकिन बाजू में आप देवी बैठी हैं, एक शब्द भी उसको सुनाई नहीं ज्ञान का, कंजूस है। రోజు మాత ఏం చేస్తుంది, బెల్లి కొట్టి దేవి దేవా నాకు దర్శనం చేయించు నిన్ను చూడాలా ఉంది అని. మీరేమో దగ్గరే కూర్చుంటారు, దేవి ఏమో, కానీ వాళ్ళు ఏదైతే బెల్లి కొడుతున్నారో ఆ మాట కూడా మీ చెవులో అంటే మీరు వాళ్ళకి జ్ఞానం చెప్పలేదంటే ఆ దేవి పిలుస్తుంది కదా ఆ భక్తి ఆత్మ, అప్పుడు మీరు వాళ్ళకి కనిపించినట్లనా? देने वालों को कहेंगे देवता, देवता बनो, देते रहो। कई कहते सुनते ही नहीं सुनता, इतना तो कह सकते बाबा ये जो सामने आने वाली आत्मा है इसका भी आप कल्याण करना, बस इतना शब्द भी संकल्प भी छोड़ो, ये भी दान हो गया। मनसा से रिवाज, कई को क्या लगता है हम ब्रह्मा कुमारी में आए हमें सब मिलेगा, ये आपकी गलत फहमी। దేవుడంటే నేను ఇస్తానే ఉండాలి. ఇవ్వడం అంటే ఏమి, మీ సమక్షంలో ఉండే ఆత్మని చూసినప్పుడు బాబాకి చెప్పాలా, బాబా ఈ ఆత్మ కళ్యాణం కావాలని. ఇంత మాత్రం చేసినా కూడా మీరు ఏం చేసినట్ల, వాళ్ళకి దానం ఇచ్చినట్ల. కనీసం మీకు వాళ్ళకి మీ ఆలోచన రావాలి, వీళ్ళు చెడు మార్గంలో వెళ్ళకూడదు, వీళ్ళు బ్రహ్మకుమారిలో రావాలని అన్న ఆలోచన మీరు చేయాలి. यहाँ जो देंगे वही मिलेगा, ఇక్కడ ఏమి మీరు ఇస్తారో అదే మీకు మళ్ళీ భవిష్యంలో लभिस्तुंदी। कभी आप सत्युग आपका सत्युग क्या तो क्या 84 जन्म का अपना फिगर बनाओ सामने मन में कि मैं 84 जन्म कैसा चाहता हूँ, मेरी हेल्थ अच्छी चाहिए तो मुझे अपने शरीर को सेवा में लगाना है। कितना बड़ा भवन है वहाँ बना हुआ है, वहाँ जाओ, घास बड़ा हुआ है, कभी घास काटो, कितनी सारी, जितना ही शरीर को सेवा में लगाएंगे, यज्ञ के जितना बचाएंगे उतना आपका शरीर तंदुरुस्त मिलेगा। సత్యం గురించి మీ మనసులో ఒక చిత్రాన్ని తీసుకొని రండి. సత్యోగం ఏమి, 84 జన్మలో నాకు ఏం కావాలా అనేది మీ బుద్ధిలో నిర్ణయం చేయండి. సో 84 జన్మలో మీకు ఏం కావాలనో ఇక్కడికే వెళ్ళి ఇక్కడే సంగమములో మీరు ఎంత సేవ చేస్తారో మీకు అంత మీకు దాని ద్వారా ప్రాప్తి లభిస్తుంది. ఇక్కడ వెళ్ళండి, ఏ సేవన చేయండి, గడ్డి ఉన్నాయి గడ్డి కోయండి, దాని ద్వారా కూడా మీకు ప్రాప్తి అనేది లభిస్తుంది అన్నమాట. अगर आपके पास गाड़ी है, समझो सेवा के लिए जरूरी है, अगर गाड़ी को सेवा में लगाते हैं हर जन्म में आपको व्हीकल से गाड़ी से कोई कमी नहीं पड़ेगी। మీ దగ్గర బండి ఉంది, కారు ఉంది, బండి ఏదైనా కానీ సేవలు ఉపయోగించండి. మీకు 84 జన్మకు మీకు అక్కడ ఏ వాహనం కావాలన్నా మీకు అది ఏమీ లేదనేది ఉండదు. మీకు ఇక్కడ సేవలు ఉపయోగించాలంటే 84 జన్మ కూడా మీకు అక్కడ మీకు లభిస్తుంది. अगर आपका घर बड़ा है, उस वहाँ आसपास में बाबा की सेवा नहीं है तो वहाँ पाठशाला खोलो, वहाँ पाठशाला करके अनेक आत्माएं अपना भाग्य बनाएंगी, तो आपको घरों से कोई कमी नहीं पड़ेगी हर जन्म में। మీకు ఇల్లు పెద్దగా ఉంది, అక్కడ పెద్ద ఇంట్లో ఏం చేయాలి, పాఠశాలని ఓపెన్ చేయండి. ఎప్పుడు పాఠశాల తెరిచి మీరు అందరికీ జ్ఞానం వినిపిస్తారు, మీకు 84 జన్మకి మీకు ఇల్లు కావాలా అనేది అవసరమే ఉండదు. ఆటోమేటిక్గా మీకు అక్కడ 84 జన్మకు కూడా ఇక్కడే మీరు దాన్ని జమ చేసుకొని వెళ్తారు. अगर आपके पास धन है, धन सेवा में लगाते हैं, आपको धन से कोई जो चीज बोएंगे 84 जन्म वही मिलेगी। మీకు ధనం ఉంది, ధనంని మీరు సేవలో ఉపయోగించండి. ఇదేని మనము ఇక్కడ ఇత్తనంగా వేస్తామో అది మీకు మళ్ళా 84 జన్మకు మీకు నిండుగా అయ్యి మీ దగ్గరికి మళ్ళా వస్తుంది. एक कहानी सुनाता हूँ, सब ध्यान से सुन रहे। ये माता जी थोड़ा सा ज्यादा ही सो रहे, उनको थोड़ा जगाओ। ये बाजू में बैठे माता जी, అందాం. या फिर पीछे बैठ सकते आप। అన్నయ్య ఒక కథ వినిపిస్తారు. आपको देख करके मुझे नींद आएगी फिर। అన్న కథ వినిపిస్తున్నారు, అందరూ గమనంగా వినండి. ఎందుకంటే చూడండి మీరు आपकी आंखें आपको धोखा दे रहे हैं। చూడండి అన్నయ్య ఇప్పుడే కదా కర్మేంద్రియాలతో మాట్లాడే విషయం చెప్పారు కదా, ఇప్పుడు మీ కంటికి చెప్పండి, ఏ కన్ను నువ్వు నిద్ర ఎందుకు వస్తుంది ఇప్పుడు అన్నయ్య ఈ రోజు ఒక రోజు మౌంటం నుంచి వచ్చారు, ఈ రోజే నువ్వు ఎప్పుడన్నా ఇంట్లో ఉంటే ఈ టైంలో నిద్రపోతారా? పోరు కదా. మళ్ళీ ఇక్కడ ఎందుకు నిద్ర వస్తుంది? కన్ను మిమ్మల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది కదా. అప్పుడు కన్నుతో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు దానికి శిక్ష వేయాలి, బాగా ఇంకా పెద్దగా తెలుసుకొని వినాలని చెప్పండి కన్నుకు. तो एक कहानी सुनाता हूँ, ध्यान से सुनना। एक बहू थी, शादी से पहले बहुत दान पुण्य करती, लेकिन जब उसकी शादी की हुई दान पुण्य नहीं करती। उसकी शादी सेठ जी के घर में हुई थी, लेकिन वो थे सेठ जी, लेकिन थे कंजूस। ఒక కన్యకి వివాహం అయిందనమాట. వివాహం కాకముందు బాగా దాన పుణ్యం చేసేది, కానీ ఆ కన్యని ఒక సేటిజీ అంటే పెద్ద సేటుకు
వివాహం చేసి ఇచ్చారు. వివాహం అయిన తర్వాత దానం ధర్మం చేసేదే లేదనమాట. तो एक दिन सास ससुर पति सारे महल, बहुत बड़ा महल था उनका, बाहर बैठे थे शाम के समय. इतने में एक सन्यासी आया. सन्यासी कहता है मुझे भिक्षा चाहिए. तो बहू क्या बोलते हैं, मैं बासी खाती हूँ और भूखी सोती हूँ, तुमको कहाँ से दूँ. सास को तो बड़ा गुस्सा आया, ये क्या बोल रहे हैं, लेकिन सन्यासी था इसलिए कुछ बोला ही नहीं. ఒక రోజు అత్త మామ వాళ్ళ భర్త అందరూ ఇంట్లో ముందర కూర్చున్నారు అనమాట. ఆ రోజు పెద్ద ఇల్లు అనమాట, సేటు ఇల్లు కదా. అప్పుడు ఒక సన్యాసి వచ్చి బిచ్చ అడుగుతున్నారు. ఆ బిచ్చ అడిగి అతని దగ్గర మాకే తినడానికి లేదు, ఉండడానికి లేదు అని ఆ కోడలు చెప్తాంది. అప్పుడు అత్తకు పెద్దగా ఏం చెప్తాంది అమ్మా, అన్నీ మన దగ్గర ఉన్నాయి కానీ సన్యాసి దగ్గర ఆ మాట అట్లా ఎందుకు చెప్తున్నాయని ఆయనకు ఆశ్చర్యం అవుతుంది. दोबारा वो सन्यासी कहता है मुझे थोड़ा भिक्षा चाहिए. तो बहू कहते सुना नहीं तुमने, मैं खुद बासी खाती हूँ और भूखी सोती हूँ, तुमको कहाँ से दूँ. सन्यासी चला गया. सास उठी, बहू को 2 थप्पड़ लगा दी. कहते तुमने मेरा नाम बदनाम किया, कब तुमको बासी खिलाया, कब भूखा सुलाया. మళ్ళా రెండోసారి ఆయన అడిగాడు సన్యాసి, ఏమన్నా బిచ్చ ఉంటే పెట్టిందంట. మళ్ళా నీకు చెప్పేది వినిపిలేదా, మేమే ఆకలితో నిద్రపోతాము, మాకేమీ లేదు అని చెప్తా ఆ సన్యాసి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు అత్త లేసి నువ్వేం నా పేరు చెడిపించడానికి కోసం ఇలా చెప్తానావని 2 దెబ్బలు దెబ్బేస్తుంది అనమాట, కొడుతుంది అనమాట. तो बहुत धीरे से बोलते हैं मैं रोज बासी खाती हूँ, आज मेरी शादी शेठ जी की घर में हुई है, मैं संपन्न हूँ, ये मैंने पिछले जन्म में अच्छे कर्म किए थे, उसका फल मेरी शादी यहाँ हुई, मैं अब खा रही हूँ, पिछले जन्मों का खा रही हूँ, इसीलिए मैंने कहा बासी खाती हूँ, पिछले जन्म का खाती हूँ. तब उसका लगता है बात तो सही बोला उसने. అంటే ఏదైతే చెప్పిందో, నేను మీ ఇంట్లో పెళ్లి వివాహం నాకు చేసి ఇచ్చారు, కానీ నేను ఏదైతే ఇక్కడికి వచ్చినానో ఏం తింటున్నాను, నేను ముందు జన్మలో ఏం చేసుకున్నానో అది తింటున్నాను, కానీ ఇప్పుడు ఈ జన్మలో నాది ఏం లేదు కదా. ముందు జన్మ నేను తింటున్నాను, నేను చెప్పేది ఏదైతే అది కరెక్టే కదా, నా దగ్గర లేదు కదా, ముందు జన్మ నేను ఇప్పుడు తింటున్నాను. ठीक है. कहते भूखी कैसी सोती हूँ, कहते अगले जन्म के लिए आप मुझे कोई करने नहीं दे रहे, इसलिए मैंने कहा मैं भूखी सोती हूँ. उसको लगता हाँ बात तो सही, ठीक है घोड़े के लिए जो चने पैसे उसको दिया करो, उसको लगता अक्ल तो आ गई, तो बहू रोज चने दान करना शुरू करती. అవును ఓకే, కానీ నువ్వు ఆకలితో ఎట్లా పండుకుంటున్నావు అని చెప్తావు అంటే, నేను ఇంకో జన్మకు నేను ఏం చేయలేదు కదా. ఇప్పుడు పెద్ద ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం పని ఉండదు కదా, ఏదైనా చేస్తా కదా పుణ్యం వచ్చేది. అప్పుడు ఏం చెప్తుంది, మళ్ళీ గుర్రం ఉంటుంది కదా, గుర్రం దగ్గర వెళ్ళేది ఏదైనా చేసేది. సో ఇప్పుడన్నా వీళ్ళకి తెలివి వచ్చింది, ఈ వీళ్ళతో ఏమన్నా కోడలతో ఇది చేయాలని, ఇంకో జన్మకు జమా చేసుకోవాలని, అప్పుడు వాళ్ళతో ఆయనతో పని చేపిస్తాను అనమాట. लेकिन एक दिन बहू को लगता है अगर मैं चने दूंगी अगले जन्म में कि मुझे बोरी के बोरी चने मिलेंगे, अब चने खा के मैं क्या करूंगी. तब उसकी सास कहते जो चाहिए दे दो. ये कहानी किसी और की नहीं, ये हमारी अपनी कहानी है. అంటే ఈ గురానికి శనగలు ఇస్తుంది అనమాట. ఒకవేళ నేను ఇప్పుడు శనగలు ఇస్తాను, ఇంకో జన్మకి ఏం దొరుకుతుంది, శనగలే దొరుకుతుంది. మళ్ళీ ఆలోచన వస్తుంది ఏం చేయాలి. అప్పుడు వాళ్ళ భర్త మళ్ళీ అత్తకు వినిపిస్తుంది అనమాట, నాకు అది ఒకటి ఇస్తే అప్పుడు నీకు ఏం కావాలో అది ఇవ్వని చెప్తుంది అనమాట. అంటే ఏం ఇస్తే మళ్ళీ వస్తుంది కదా ఆలోచనతో ఆ కోడలు అడుగుతుంది అనమాట. అప్పుడు వాళ్ళ అత్త చెప్తుంది ఏం కావాలన్నా అది ఇవ్వు. ఈ కథ ఎవరిది. तो इसी तरह कहीं हम बासी खा करके भूखा तो नहीं सो रहे हैं. आज हमें इतना तरावटी माल मिल रहे हैं, इतनी अच्छी पालना मिल रही है, ज्ञान मिल रहे हैं, ये कहाँ से मिल रहे हैं. 63 जन्मों में दर दर में भटके थे, व्रत किया था, उपवास किया था, भक्ति की थी, उसका फल ये ज्ञान इतना पालना मिल रहे. तो कौन सा खा रहे हैं, पिछले जन्मों का खा रहे हैं, बासी खा रहे हैं. ఇప్పుడే మనం ఏమి ఇక్కడ ఆకలితో కానీ అందితో ఏం లేదు కదా. మనం ఏదైతే ఇప్పుడు ఉన్నామో 63 జన్మలు ఏదైతే తప్పిస్తూ అనేక విధమైన తిరుగుతూ వచ్చినాము, కానీ ఇప్పుడు మనకి ఏం దొరికినాయి, ఏదైతే మనం తెచ్చుకున్నామో అది మనము ఇప్పుడు తింటున్నాం. సో ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ జమ చేసుకోవాలి. लेकिन अगर अगले जन्म के लिए कुछ कर ही नहीं रहे, ज्ञान में चलने के बाद ना धन से सेवा करते हैं, न ज्ञान में ना हेल्थ से सेवा करते हैं, न तन मन धन से, तो अगले जन्म के लिए क्या. और लगता है कि हम ब्रह्मा कुमारी में चलते हैं, रोज मुरली सुनते हैं, ये सुनते हैं, लेकिन अगले जन्म में कुछ नहीं होगा. क्यों, हमने सेवा नहीं की. इसलिए तन से कितना दिया वो मत होगा नहीं, कितना किया वो मत होगा नहीं. हमें जब भी समय मिलता है तन से मन से धन से हर प्रकार से सेवा करनी जरूरी. और आप लोगों को तो बहुत इसका चांस है. ఇప్పుడు మనం బ్రహ్మకుమారిగా అయినాము, మురళి వింటున్నాము, ఏమి చేయలేదంటే వచ్చే జన్మకి ఏం జమ చేసుకున్నట్ల, తనువు మనసు ధనం ద్వారా మనం ఎంతెంత జమ చేసుకుంటామో ఇది మనకు రాబోయే అనేక జన్మలకు మనకు
దాని ప్రాప్తి అనేది లభిస్తుంది, మీకైతే మీకు మంచి సాంగ్స్ ఉంది జమ చేసుకోవడానికి అని అన్నయ్య చెప్తున్నారు. देखो ब्रह्मा बाबा ने लास्ट में कितना किया, तो कितना नारायण बन गया, कितना महान बना, इसलिए हमें भी क्या करना है, ये करना है. బ్రహ్మ బాబా